పోలీసులు నేరాలను అదుపు చేసేది 100. నేరం జరిగేది 1. ఈ 100 వాళ్ళు చెప్పుకోరు, చెప్పినా వార్తలు రాయరు, వార్త రాసినా చదవరు. అదే ఇన్సిడెంట్ జరగగానే దాన్ని ఆసక్తిగా చెప్తారు. మనకున్న మనస్తత్వం అది. తీవ్రవాదం విషయంలో కూడా అంతే. 8 కుట్రల్ని ఈ 30 రోజుల్లో ఆపారు. అదంతా చర్చకి రాలేదు. ఇప్పుడు నేనే చేశా వీడియోలు అవన్నీ కూడా. ఇప్పుడు చనిపోయిన తర్వాత బాంబు పేలాక ఇప్పుడు చర్చిస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు. గత నెల రోజుల్లో 8 అంశాలకు సంబంధించి వస్తే ఏదైతే ఇప్పుడు 2900 కిలోల ఎక్స్ప్లోజివ్, 5 కిలోల హెవీ మెటల్ మేజర్ టెర్రర్ మాడ్యూల్ బస్టెడ్ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్. ఇప్పుడు ఫరీదాబాద్లో కనుక్కున్నది. 3 ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు గుజరాత్లో అటాక్స్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళని మొన్న 9వ తారీఖు అరెస్ట్ చేశారు. అట్లాగే తెహ్రీకి తాలిబాన్తో లింక్స్ ఉన్నటువంటి వాడు రాజస్థాన్లో 4 కలిసి చేస్తున్న కుట్రని మొన్న రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 7వ తారీఖున జరిగింది. మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు పూణే టెకీని అల్-ఖైదాతో లింకులు ఉన్నటువంటి వాడు అరాచకాలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నోడిని అక్టోబర్ 28వ తారీఖున యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో అక్టోబర్ 24న ఐఎస్ఐఎస్ మాడ్యూల్ 2 సస్పెక్టెడ్ టెర్రరిస్టులు ఫిదాయిలు అంటే ఈ ఆత్మాహుతి దళాలకు అనమాట, వాళ్ళని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2 ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని అక్టోబర్ 17వ తారీఖున అరెస్ట్ చేసినటువంటిది ఉంది. పుటపర్తికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. అట్లాగే పంజాబ్ పోలీసులు క్రాస్ బోర్డర్ ఆర్గనైజ్డ్ ఆర్మ్స్ నార్కోటిక్ స్మగ్లింగ్ మాడ్యూల్ లింక్స్తో పాకిస్తాన్తో లింకులు ఉన్నటువంటి వాళ్ళని 3 అరెస్ట్ చేశారు. 10 పిస్టల్స్, 500 గ్రాముల ఓపీఎంని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖాల్సా టెర్రరిస్ట్ మాడ్యూల్ 2 అరెస్ట్ చేశారు. జలంధర్ దగ్గరన అక్టోబర్ 9న అరెస్ట్ చేసుకొచ్చారు. ఇట్లాగా అనేక సంఘటనలు పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి, లేదా పాకిస్తాన్ని డైరెక్ట్గా చేస్తున్నది, లేదా పాకిస్తాన్ అండతో చేస్తున్నటువంటి తీవ్రవాద చర్యలని అడ్డుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వీడొక్కడు మాత్రం డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రధానమైనటువంటి వాడు అని అనుమానిస్తున్నారు. వాడు ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.